కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు. అలాగే గత ప్రభుత్వంలో చూశారు. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఉన్న తేడా అంటే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినాయి కదా. ఈ అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఏది బెటర్ అని అనుకున్నారు? ప్రజెంట్ అయితే ప్రస్తుత పరిపాలన చాలా బాగుంది సార్. ఎందుకంటే వాళ్ళు చెప్పేవి ఏంటంటే ఇంక వాళ్ళకి తప్పలేదు. వాళ్ళ పరిస్థితి బాగోగే కదా. మీకేమో 11 దించేసారు, 151 నుంచి మధ్యలో 5 తీసేశారు. అక్కడే తెలిసిపోతుంది కదా. దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి ఇంకెందుకు మళ్ళీ మాట్లాడడం చెప్పడం. ఇప్పుడు 1 ఇయర్ అయింది, వెన్నుపోటు దినం అంటున్నారు. మరి వెన్నుపోటు దినంతో ఆయనేమో ఇచ్చాడు సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు. ఏది పిఆర్సీ అన్నాడు. మేము ఎంప్లాయీ, నేను పిఆర్సీ, ఇది నేను ఎస్బీసీ ఎంప్లాయీ, నేను ఏది వేరే పిఆర్సీ. అలాంటి ఎన్నో చేశాడు. మరి అదే దాన్ని ఏ పోటీ దినం అంటారు? వేసాడు కదా గట్టి పోటీ. అందుకే జనాలు కూడా ఆ పోటీ వేశారు. ఇంకేం కావాలి మీకు చెప్పండి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు ఇప్పుడున్న ఈ 1 ఇయర్ పాలనలో ఉన్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతున్నాయని అనుకోవచ్చు. బ్రహ్మాండంగా 99% చేస్తున్నారు. మిగతా వాటికి కూడా చెయ్యాలనుకోండి. పెద్ద బొక్కెట్టి బోసానం పెట్టి ఇచ్చాడు. దాదంతా బొక్కే, అది ఇప్పితే ఏమీ లేదు అందులోని. మరి అవన్నీ పూడ్చుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే సృష్టిస్తారు, సంపద సృష్టిస్తారు. దానివల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో సపోర్ట్గా ఉండాలి మనం అని చెప్పేసి ఉండి చేస్తున్నారు. అది మరి అదంతా వీడు పెట్టిన బొక్క అంతా పూడ్చాలి కదా. గత ప్రభుత్వం పెట్టిన బొక్క అంతా ఆ బొక్క పీల్చుకు ఆడు పెట్టిచ్చి వెళ్ళిపోయాడు. ఆ పెట్టి తిందా బొక్కే. ఆఖరి ఇంకో 5 నిమిషాలు ఉండాలంటే ఆ కప్ప కూడా దిగిపోయి ఆ పెట్టి కూడా ఉంటుంది మనకే. అది పరిస్థితి. ఏపీకి చెందినటువంటి జలనిధులకు సంబంధించినటువంటి విషయంలో పోలవరం ప్రాజెక్టు అంటే ఈ 5 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో పూర్తవుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా అవుతుంది. అప్పుడులోని గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా పోలవరం అనేసరికి ఏమో మండే అనేవారు. అంటే సోమవారం, పోలవరం సోమవారం అనేవారు. ఈరోజు కూడా అదే జరుగుతుంది చూస్తున్నాయి. ఆయన ఎక్కడ చూసాడండి. గత ప్రభుత్వంలోనే అంబటి రాంబాబు అని చెప్పేసి ఉండేవాడు అక్కడ. అంతకుముందు వాడు ఇంకోటి ఉండేవాడు. ఆయనకు తెలియదు. నాకే పోలవరం గురించి ఆ ప్రాజెక్టు గురించి నాకు తెలియదు ఏంటని. మీకు వ్యవసాయ జలవనరుల శాఖ మంత్రిగా ఉండే లేదు అని అన్నాడు, నాకు తెలియదు అన్నాడంటే మరి ఇంకా అంటే అంత అధ్వాన స్థితిలో మనం పడ్డాం గత ప్రభుత్వంలో. అందుకనే కదా మరి వచ్చింది 151కి మధ్యలో తీసేసారన్నారు కదా. 5 11కి వచ్చింది. వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఇప్పుడు. ముందు వాళ్ళని ఎలా నెరవేర్చుకున్నారు ఏంటో చూసుకోమనండి. ముందు వాళ్ళు పెట్టిన బొక్క వల్ల 1 ఇయర్ లేట్ అయింది. లేదంటే ఇప్పుడు వాళ్ళు అప్పట్లో కూడా వాళ్ళు చిన్న హామీలు 8 నెలల తర్వాత నుంచే హామీలు మొదలుపెట్టారు వాళ్ళు. అది కూడా మీరు గ్రహించండి. వెంటనే చేయలేదు. అర్థమైందా? ఇప్పుడు అటు బొక్క పెట్టేసి పోయాడు. ప్రతి దాంట్లో చూసుకుని స్కామే. ఆ పిల్లల ఫీజుల విషయంలో స్కామే. ఫీజు రింబర్స్కి ఇదే ఆఖరి హాస్టల్లో కోడిగుడ్లు కూడా దొంగతనం చేసేసి పట్టు, అది స్కామే. ఏంటి అది అసలు? సార్ అంటే మీరు చెప్పండి. అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు, అట్ ది సేమ్ టైం ఓకే 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 కానీ ఇందులో ఇప్పుడు మనకి ఏపీకి చెందినటువంటి విషయాల్లో అభివృద్ధి రాజధానుల విషయం మస్టర్గా మనకి ఎక్కువ వినిపిస్తుంది. అంటే వైసీపీ గవర్నమెంట్ ఏమో 3 రాజధానుల అభివృద్ధి అనేసి చెప్పండి. మన కూటమి ప్రభుత్వం వచ్చి అమరావతి డెవలప్మెంట్ చూపిస్తుంది. అంటే 3 రాజధానులు బెటర్ అంటారా లేకపోతే అమరావతి రాజధాని బెటర్ అన్నది? 3 ఏళ్ళకి ఆడేం చేయగలడు? ఏం చేశాడండి? ఆడికి ప్యాలెస్ కట్టుకున్నాడు. గవర్నమెంట్ నిధులతోనే 562 కోట్లతోనేమో మా రుషికొండ దగ్గర ప్యాలెస్ కట్టుకున్నాడు. అదేదో సినిమాలో చెప్తాడు చూసారా, జులై సినిమాలో చెప్తాడు చూసారా, అలాగే నా కాళ్ళ కింద ఉండాలా అని చెప్పేసి ఆ టైప్లో ఊహించుకొని 30 ఏళ్ళు నేనే ఉంటాను సీఎంగా అనుకున్నాడు. కట్టేసుకున్నాడు. ప్రజల ధనంతో, మన ప్రజాధనంతో, ప్రజల పన్నులతో కట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? లోపల తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు. ఏం చెప్పాలి మేము? అంతకంటే ఏం చెప్పాలి సార్ మేము? అది